అప్పటి మయూరు నువ్వు ఏ సినిమా చేసినా కూడా నాకు ఒక ముచ్చట పెద్ద హీరోయిన్ ఎవరు లేరు నీకు ఎందుకు ఇస్తలేరు తమ్మి అరే ఇచ్చినారు కదా మర్చిపోయినా నేను అరే మీరు నాది సరిగ్గా చూడట్లే సినిమా బండిలో 2 హీరోయిన్లు ఉండు 2 హీరోయిన్లు అనొద్దురా నాయన 2 హీరోయిన్లు అనాలి అవేమన్నా కోడిపిల్లలా అంటే చిన్నప్పుడు తెలుగు చదువుకోలే పర్వాలేదు పాడతాము నువ్వు నా తమ్ముని వానే చెప్పిన నేను కానీ వీరలకైతే చెప్తున్నాను 2 హీరోయిన్లు సినిమా బండిలో 2 హీరోయిన్లు మళ్ళా వీరాంజనేయుల విహారయాత్రలో కూడా ఒక హీరోయిన్ ఉంటది ఇందులో లాస్ట్ లో ఇంకా వస్తుంది కదా చూసిన వస్తుంది మళ్ళీ వస్తుంది ఇక ఈ చేపలు చూపెట్టు ఎంత ఆ పిల్ల టైం ఇయ్యని అన్నదా లేకపోతే ఎక్క పైసలు అడిగిందా గంటగానం ఇంత ముత్తమాత చూపిస్తుందా పిల్ల ఇంత డైరెక్టర్ ఉన్నాడు కానీ ఇంత చూపించండు పిల్లను మొత్తం అంతా చెక్కున మెరిసిపోయి రమ్మ మెరుపుకి కానీ ఉరికిపోతాడు చూడు అట్లా చూపించండి అంటే సెకండ్ సీజన్ ఎక్కువ చూపించాలని చెప్పేసి ఇందులో తక్కువ చేసినాను తమ్మి మీది ఎవరు తమ్మి నాది వనపర్తి మీ ఊళ్ళని చేసిండ్రా ఇదంతా మా ఊర్లో కాదు ఇది గుంటూరు అని కామారెడ్డి డిస్టిక్లో ఉంటుంది జుక్కల్ అనే ఒక మండలికి దగ్గర ఇప్పుడు మా నాయనమ్మోళ్ళది మా అమ్మమ్మోళ్ళది కామారెడ్డి కాడ తిమ్మపురం నేను మా వాళ్ళని అందరినీ అడిగిన కామారెడ్డి కాడ జుక్కల్ కాడ ఇట్లా శివరపల్లి అని ఒకటి ఉన్నదా అని అంటే ఎవడెవాడు చెప్పినాడు నీకు దవడపాండు రాలగొడుతుంది తిట్టిండ్రు నన్ను ఎంతమంది నవ్వులదాన్ని చేస్తావా నువ్వు శివరపల్లి ఉంటుందని అడుగుతావా అని నన్ను అందరు తిట్టిండ్రు తమ్మి ఆఖరికి పోతే అందులో గూగుల్లోనే అంటే కొట్టి చూసిండ్రు అది శివరపల్లి లేదు బోరపల్లి తిట్టిండ్రు నన్ను అందరూ ఈయన వచ్చి తిడదాం అనుకున్నా మన హైదరాబాద్ లో ఆటో డ్రైవర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్ కానీ వాళ్ళకి ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఏదైనా వాళ్ళకి తెలుసు అనుకుంటాను నేను ఏం చేసినా కావాలని ఊరికే ఎట్లా ప్రాంక్ అట్లా చేద్దామని ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు బయటకు వచ్చి ఇంకా బయటికి రాగానే వచ్చేస్తారు కదా ఎడకపోవాలని సరే అన్న శివరపల్లికి పోవాలన్న చలో జాంగి అన్నాడు అది ఎక్కడుందో తెలుసా మీకు అంటే మాలమే చలో అన్నాడు కితాదైతే అండి అసలు మీకు తెలుసా ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందా అంటే అప్పుడు వాడు కొంచెం ఇది అయ్యాడు అంటే మన జనరల్గా ఇక్కడ క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి చెప్తున్నాను ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు నువ్వు గూగుల్ తల్లి నమ్ముకొని ఎప్పుడన్నా పోయినావా ఏదైనా పెట్టుకొని మొన్న ఒకళ్ళు పోయిండ్రు చీరల పడ్డారు పోయి అట్లిట్లా పోయి అది చూపించిన దిక్కల్లా పోయిండు అంటాడు కొత్త ఊబర్ డ్రైవర్ ఆయనతో చక్కగా తీసుకుపోయి చీరలకేసిండు ఇటువంటివి ఉన్నాయి మన తాట కాబట్టి ఎప్పుడు గూగుల్ తల్లిని నమ్ముకుందాము కాబట్టి మన గల్లీ పాంచాపుని నమ్ముకుంటేనే నిమ్మడం ఆడ ఇద్దరు జాకే ఉదర్ మూడుకే ఉదర్ మూడో ఏం లేదు హైదరాబాద్ అట్లా ఉండదు సీదా చలేజా ఉంటాడు ఎక్కడ సీదా చలేజా అంటాడు నీ సీదల మనవయ్య అనిపిస్తుంది నాకైతే యాషకి వస్తే ఎప్పుడైనా ఎవరినన్ను అడగాలంటే యాషకి వస్తుంది తమ్మి నేను ఇప్పుడు బస్తా కూడా అడిగిన అక్కడ మూల మీద ఏమన్నాడు సీదా చలేజా అన్నాడు సీదా జాకి లెఫ్ట్ మారు అన్నాడు ఎవరిని మారాలి నేను ఊకుంటారు ఎవరినన్నా మారితే మళ్ళీ ఎడకకి తిరిగి నన్ను కొట్టరా తమ్మి వనపర్తి కాడ తీసినాం అనుకున్న పెళ్లి చేసుకున్నావాను పిల్లలా బాబు లవ్ మ్యారేజ్ చేసుకున్నావంటే కదా మీ ఊరోళ్ళు అంటుండ్రు ఇప్పుడు నువ్వేమో లవ్ మ్యారేజ్ చేసుకుంటావు మా పోరని పెట్టావా సినిమాలో అంటే పెడితే అది వేరే కథ అవుతుంది అని చెప్పేసి శివరపల్లి కాదు కదా పెడితే శివరపల్లి కాదు నడమపల్లి అవుతుందా అని అట్లా చేసినావు అట్లా పెట్టినాం అన్నమాట డైరెక్టర్ సార్కు పెళ్ళైంది ఓ పోరడు ఉన్నాడు సినిమాలో హీరోకు మాత్రం హీరోయిన్ పెట్టలేదు హీరోయిన్ వచ్చింది కదా ఆఖరిన మెరిచిపోవుడా నెక్స్ట్ ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి వాళ్ళిద్దరివి మీరు మొత్తం సినిమా చూసిరో లేదో అంటే సీజన్ చూసిరో లేదో ఇంట్లోకి వచ్చినప్పుడల్లా వాయిస్ వినపడుతుంటది అదే గొంతు పెట్టినావు శబ్దం వినిపిస్తుంది అంటే అది కుంటిది ఉండొచ్చు గుడ్డిది ఉండొచ్చు మూగది ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు నేను ఎప్పుడు ఇట్లా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రెడ్డి చూపులు చూడాల్సి వస్తుంది ఎక్కడ ఉంది ఎవరది లాస్ట్ అనుకుంటా కానీ నీకు యాస్టగా అనిపించలేదా అన్ని రోజులు పోయి ఆడ పోయి చేసేసి వస్తే ఓ హీరోయిన్ లేదు ఓ పాడు లేదు ఏంది ఊళ్ళో పడి నేను ఇన్ని రోజులు అని అట్లా అనిపించలేదా 100% అనిపించింది మధ్యలో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నా కానీ మళ్ళీ హైదరాబాద్ వచ్చినా పట్టుకుందాం అంటారని ఇంకా సర్లే ఇంకా 33 రోజులే కదా అని ఎట్లయినా అట్లా చేసేసి 33 రోజులలో 4 గంటల కథ 4 గంటలు అంటే 16 రోజుల్లో ఒక సినిమా తీసినట్టు రక్తం తాగినాం నాయన మా పోరలది ఈయన కూడా తాగిరు అందరు తాగిరు అమ్మ నువ్వు కూడా మీరు అనాల్సింది బాంబే వాళ్ళని వాళ్ళంతే రక్తం తాగుతారు వాళ్ళు ఇట్లా పెట్టినరంటే ఇట్లా నిమిషాలు ఇట్లా సెకండ్లు కౌంట్ చేసుకుంటారు తెలుసా నీకు వాళ్ళు ఇట్లా పెడతారు కదా ఇప్పుడు ఎవరిలో ఇంటర్వ్యూకి పోతాం కదా ఇట్లా వత్తుతారు రెడీ అంటారు టింగమని అది వత్తుతారు ఒక కట్టిక నొక్కినరా అంటే వాళ్ళు
లేకపోతే అలా బల 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 అంటుంటారు. మరి నీ బల బల ఇక్కడ మాట్లాడుతున్నా కదా నేను అనాలనిపిస్తుంది, కానీ మనకు భాష రాదా పాట రాదా ఎందుకంటారు.